వార్ధా తుఫాను ప్రభావంతో చెన్నై తిరుపతి మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ దుర్గారులకు భారీ వృక్షాలు నేల కూలి రోడ్డుపై పడడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇక రైళ్లు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. దీనిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుంది. మోహన్, ఎప్పటి వరకు తుఫాను ప్రభావం ఉండొచ్చు అంటున్నారు? లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఏంటి? దేవి, వార్ధా తుఫాన్ చెన్నైని అతాకుతలం చేసేస్తుంది. ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరం దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాస్త్రంలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో చెన్నైలో భారీ ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుండడంతో చెన్నై పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. చెన్నైలో పూర్తిగా కూడా అంధకారంలో ఉంది. ఎక్కడికక్కడ పూర్తిగా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలంతా కూడా గాఢ అంధకారంలో ఉండడం, మరోవైపు భారీ ఈదురు గాలులు వీస్తుండడంతో చెన్నైలో ఉన్నటువంటి హోర్డింగులు, భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోతుండడంతో కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా చెన్నై మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక భారీగా ఈదురు గాలులు 140 కిలోమీటర్ల వేగంతో వీస్తుండడంతో అటు చెన్నైకి వస్తున్నటువంటి రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభింపజేసేలా చేసింది. అటు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి కూడా భారీగా వృక్షాలన్నీ కూడా నేల కొరగడంతో అటు నెల్లూరు జిల్లా, ఇటు చిత్తూరు జిల్లా నుంచి చెన్నై చేరుకునేటటువంటి రోడ్డు మార్గాలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయాయి. ఎక్కడికక్కడ వృక్షాలు పడిపోవడంతో ఆర్టీసీ బస్సులను పూర్తిగా రద్దు చేశారు. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా చెన్నైకి వెళ్తున్నటువంటి ట్రైన్లన్నీ కూడా రద్దు చేయడం, ఇక విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా మూసివేయడంతో చెన్నైకి సంబంధించి విమాన వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. రేపు ఉదయం తర్వాత బస్సులకు సంబంధించినటువంటి పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ వృక్షాలకు సంబంధించి తొలగింపు కార్యక్రమం తర్వాతే బస్సులను పునరుద్ధరిస్తామంటే కూడా ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక చెన్నైలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. సహాయక చర్యలు అందించడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా చెన్నై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజలకు సహకరించే పరిస్థితి లేదు. దాదాపు 6 ఎన్డీఎఫ్ బృందాలను, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ చెన్నైలో విద్యుత్ సరఫరా లేకపోవడం, భారీ ఈదురుగాలు వీస్తుండడం, ఎక్కడా కూడా ప్రయాణించేటటువంటి పరిస్థితి లేకపోవడం, వాహన రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో చెన్నైలో ఉన్నటువంటి శరణార్థులకు పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. దాదాపు 266 పునరావాస కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో కేవలం 96 పునరావాస కేంద్రాలను మాత్రమే ప్రస్తుతానికి తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంటుంది. మరోవైపు ఈ వార్ధా తుఫాను దాటికి ఇవాళ మధ్యాహ్నానికి 2 మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక వేల సంఖ్యలో వృక్షాలు నేల కొరుగుతుండడం, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోతుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరించేటటువంటి అవకాశాలు లేకపోవడం, అటు సహాయక చర్యలకు పూర్తిగా ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ముందస్తు చర్యలు జాగ్రత్తలో భాగంగా చెన్నైకి పూర్తిగా కూడా బస్సులు నిలిపివేశారు. ఈ పిచ్చాటూరు నుంచి కూడా భారీగా చెన్నై చేరుకునేటటువంటి మార్గం మొత్తం కూడా వృక్షాలు నేల కొరిగి ఉండడంతో వాటి తొలగింపు ప్రక్రియ రేపు మధ్యాహ్నానికి గడ జరిగేటటువంటి అవకాశాలు లేకపోవడం, ఇక రైల్వేకి సంబంధించి కూడా రైల్వే లైన్లలో ఉన్నటువంటి విద్యుత్ తీగలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చెన్నైకి పూర్తిగా కూడా మోహన్, ఐఎండీ అధికారులు ఏమంటున్నారు అంటే తీరం దాటింది అంటే కొంతవరకు కూడా ప్రమాదం నుంచి బయటపడినట్లయినా, సైక్లోన్ ఎఫెక్ట్ తప్పినట్టేనా అని భావించొచ్చా? ప్రస్తుతానికి చెన్నైలో సైక్లోన్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకుందని చెప్పవచ్చు. వర్షానికి సంబంధించి ఇవాళ రాత్రి కూడా భారీగా కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాస్త్ర అధికారులు చెప్తున్నారు. ఇక ఇవాళ రాత్రి అంతా కూడా భారీగా ఈదురుగాలు వీచే అవకాశాలు ఉంటాయి. రేపు ఉదయానికి పరిస్థితి కొద్దిగా సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. రేపు ఉదయానికి వర్షం, అదేవిధంగా గాలుల తీవ్రత కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. దీంతో రేపు ఉదయం తర్వాతనే చెన్నైలో సంబంధించి పునరావాస శాఖ చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం ఈ గాలి తీవ్రత కూడా తగ్గేటటువంటి అవకాశం ఉండడంతోనే ఈ పునరావాసానికి సంబంధించినటువంటి చర్యలు మొదలు పెట్టే అవకాశాలు ఉంటాయి. అటు తర్వాతే కూడా రవాణా వ్యవస్థ పునరుద్ధరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.